యాపిల్ వాళ్ళు యాపిల్ న్యూ ఫోల్డబుల్ ఫోన్ అయితే లాంచ్ అయితే చేస్తారు. అన్ని ఫోన్ బ్రాండ్స్ అయితే యాపిల్ నే కాపీ చేసాయి. ఇప్పుడు యాపిల్ అయితే సామ్సంగ్ అయితే కాపీ అయితే చేస్తాను మరి ఫోల్డబుల్ ఫోన్ లో అయితే. ఈ ఫోన్ అయితే మార్కెట్ అయితే షేక్ అయితే చేస్తారని చెప్తారు మరి. ఇదైతే 2,50,000 అట్లా పెడతారు దీని కాస్ట్ అయితే అప్రాక్సిమేట్లీ అయితే. మీకు సామ్సంగ్ అయితే Z48 అయితే 1,80,000 అట్లుండే. Z48 డిస్ప్లేస్ అయితే ఎంత ఉంటుందో ఈ ఫోన్ డిస్ప్లేస్ అయితే కూడా అంతనే ఉంటుందని చెప్తారు. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే కొంచెం ఇట్లనైతే ఉంటుంది. ఇక దీన్ని మీరు ట్యాబ్ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ ఫోన్ లెక్క కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ లుక్స్ అయితే కొంచెం ఇట్లనైతే ఉన్నది ఈ ఫోన్ అయితే. ఇంకా యాపిల్ వర్సెస్ సామ్సంగ్ చూసుకున్నట్టయితే రెండిట్లో మీకు అయితే ఇన్నర్ స్క్రీన్ అయితే సేమ్ ఇచ్చిల్లు, 5.5 ఇంచెస్ ఇన్నర్ స్క్రీన్ అయితే ఇచ్చిల్లు. మెయిన్ స్క్రీన్ కూడా ఆల్మోస్ట్ అయితే రెండు ఫోన్స్ లలో సేమ్ అయితే ఇస్తారు. యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ లో కూడా సామ్సంగ్ డిస్ప్లే యూజ్ అయితే చేస్తారని చెప్తారు. సామ్సంగ్ Z48 అయితే 4,800 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. యాపిల్ లోనైతే 5,000 నుంచి 5,800 mAh బ్యాటరీ ఇస్తారని చెప్తారు. Z48 లోనైతే 7 hours ప్లస్ వచ్చింది స్క్రీన్ ఆన్ టైం అయితే. ఇంకా బ్యాక్ సైడ్ 250 MP కెమెరాస్ అయితే ఇచ్చిల్లు Z48 లో. ఈ ఫోన్ డిజైన్ కూడా ప్రీమియం అయితే ఉంటుంది. సేమ్ ఇంకా ఐఫోన్ కూడా ఇదే డిజైన్ లో చేస్తారని చెప్తారు. ముందు ఫోన్స్ కూడా ఇట్లా వైడ్ లో అయితే వస్తాయని చెప్తారు. ఇక సామ్సంగ్ వాళ్ళైతే 7 years నుంచి ఫోల్డబుల్ ఫోన్స్ అయితే లాంచ్ అయితే చేస్తారు మరి. యాపిల్ వాళ్ళైతే ఇదే ఫస్ట్ టైం అయితే ఫోల్డబుల్ ఫోన్ అయితే లాంచ్ అయితే చేస్తారు మరి. సామ్సంగ్ వాళ్ళకి ఎట్లా కాంపిటీషన్ ఇస్తుంది ఏందని చూడాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బాయ్ బాయ్ గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.